ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. హైదరాబాద్ కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో ఈఏపీ సెట్ నిర్వహణపై సెట్ కన్వీనర్ డీన్ కుమార్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ టెస్ట్ 2025 ఈసారి జేఎన్టీయూకు అసైన్ చేయడం జరిగింది. సో జేఎన్టీయూ వాళ్ళు ఆల్రెడీ అన్ని ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ అయినాయి. ఈరోజు ముఖ్యంగా మనమందరం ఇక్కడ కలవడం ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలా, క్యాండిడేట్స్కు ఇబ్బంది కాకూడదు. ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే డౌన్లోడింగ్ ఆల్ టికెట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో అన్నాడు కదా, రేపటి నుంచి, తర్వాత 22 నుంచి ఇంజనీరింగ్. ఈసారి ఒక్కటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇచ్చి క్యాండిడేట్స్కి ఇబ్బంది కాదు, వాళ్ళు డౌన్లోడ్ ముందే చేసుకుంటే వాళ్ళకి ఏమైనా పొరపాట్లు అయినా కానీ మళ్ళీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావచ్చు, దానికి కరెక్ట్ చేసుకునేటువంటి స్కోప్ మనకు ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్గానే వాళ్ళు రేపటి నుంచే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేట్టు ప్రాసెస్ చేయాలి. అయితే ముఖ్యంగా ఈసారి కొంచెం 2 minutes ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడతా, ఆల్రెడీ మీకు సప్లై చేయడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఈ ఇంజనీరింగ్ టెస్ట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా అండ్ అగ్రికల్చర్ 1 కేటగిరీ ఈసారి మనకు 86,101 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ టెస్ట్ ఏమిందంటే 29 and 30th ఈ 2 రోజులు మార్నింగ్ 9 to 12, తర్వాత 3 to 6 టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇంజనీరింగ్ ఈసారి టోటల్ 2,19,420 క్యాండిడేట్స్ ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. 5,000 to 10,000 లేట్ ఫీజు తోటి కూడా ఉంటాయి కానీ బట్ మినిమం. సో ఇప్పుడైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇప్పుడు మనకి ఏంటంటే 2,19,420 మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇంజనీరింగ్ ఈ టెస్ట్ వచ్చేసి మనం 3 days ఉంటుంది, 2nd, 3rd, 4th సేమ్. అయితే 124 సెంటర్స్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 16 zones, 124 సెంటర్స్. వీటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. నేను కూడా గత 2 days నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కు, ఆర్టీసీకి అందరికీ